మా సీత వచ్చే టైం అయిందిగా. ఏమే తింగర్ సీత, ఏడున్నవే? ఆ తింగర్ ముఖం జరటి చూపి. ఇగో నా ముఖం చూడు, ఈ ఎండకి అసలే నల్ల ముఖం ఇంకాస్త బొగ్గు లెక్క అయింది. నువ్వేమో మంచిగా ఆడ ఏసీలో కూర్చొని నమ్మగా వార్తలు చదువుతున్నావు. నీ సోకులు పక్కన పెట్టి కానీ ఎలాగా అమెరికా చదువుల ముచ్చటేందో చెప్పు. జనాలు తెగ మురిసిపోతురుగా. గదే వదినే, అమెరికాలో ఒక్క పిల్లగాని ఫీజు కట్టినామనుకో ఏడాదికి, ఇక్కడ మన ఇండియాలో ఒక మారుతి బ్రెజా కారు కొనేయచ్చట. ఓహో అవునా? అక్కడ ఏటా 8 లక్షల ఫీజులు కడుతున్నామని సంబరపడుతుర్రా. మరి అమెరికాలో వచ్చే జీతం ఇక్కడ మనకు వస్తుందా ఏంది? నీ తెలివి తగలబెట్ట. జీతమా? చదువుకోనీకి పోతే జీతం ఎందుకు ఇస్తారే పిచ్చిదానా? ఇక ఆడిదాకా పోతే ఏడ కారు ఫ్రీగా ఇస్తారో అని నేను అమెరికా పోనీకి నీతో కొట్లాడదామని గీడిదాకా తిని. అయ్యో నీ పిచ్చి పాడుగాను. అక్కడ సంపాదన డాలర్లు ఉంటుంది కాబట్టి ఆ ఫీజు డాళ్ళకు పెద్ద లెక్క కాదు. ఇక్కడ నీ రూపాయల జీతానికి అక్కడ కార్ టైర్ కూడా తెలుసా? నిజమేనే గీతి, అమెరికా వాళ్ళు అయితే ముందే చెప్తారు, మనోళ్ళు అయితే నిమ్మలంగా మాట్లాడుకుంటేనే అట్లా జాలి చూపించుకుంటే జేబులు ఖాళీ చేస్తారు. గదే మరి. మన దగ్గర అయితే పొద్దున్నుంచి రాత్రి దాకా స్కూల్లోనే వేసి కుమ్ముతారు. రూపాయి ఎక్స్ట్రా అడిగితే స్కూల్ ముందట ధర్నా చేస్తారు. కానీ మన తానున్న ఫీజులు ఏమన్నా తక్కువనా? గుంజతలేరా పోర్ల చదువులకు లచ్చలు? అందుకే అమెరికా కంటే మన ఇండియానే 100 పాలు నయమని మస్తు మంది సంబరపడతారు. అవు మరి. మన ప్రైవేట్ స్కూల్ ఫీజులు తక్కువ ఉన్నట్టు వీళ్ళు సంబరపడాడు ఒకటి. ఇక్కడ ఎల్కేజీ ఫీజు కట్టాలంటే తండ్రి కిడ్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎరికేనా? నిజమేనే గీతి, అమెరికా వాళ్ళు అయితే ముందే చెప్తారు, మనోళ్ళు అయితే నిమ్మలంగా మాట్లాడుకుంటేనే అట్లా జాలి చూపించుకుంటే జేబులు ఖాళీ చేస్తారు. అదంతా సరే కానీ నీ అమెరికా ముచ్చట పక్కన పెట్టు. మన ఊరి రోడ్ల వార్త ఏంది? మొన్ననే కదా కోట్లు పెట్టి రోడ్లేసిర్రు. ఓ రోడ్డా మస్తున్నది. నిన్న రాత్రి చిన్న వాన పడ్డది గంతే, మొత్తం రోడ్డంతా మాయమైంది. ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే సముద్రంలో ఈత కొట్టినట్టున్నది. అవునా? కాంట్రాక్టర్ తెలివి చూసినావే? రోడ్డుతోటి ఊడి జనాలకు ఫ్రీగా స్విమ్మింగ్ పూల్ కట్టించిండు కదా. వాళ్ళ ఇల్లు బంగారం గాను. అవునే వదినే, ఇగో కిరాణం కొట్టు మల్లయ్య తెలివి కూడా గట్టిగానే ఉన్నది. కిలో కందిపప్పుకు 100 గ్రాములు తూకం తక్కువ వేసుకుంటా దొరికిపోయిండు. మరి ఆడు తప్పు ఒప్పుకున్నాడా? ఏమన్నాడే? వాడు రివర్స్లా లెక్చర్లు ఇస్తాండే గీతి. నా మంచి మనసును మీరు అర్థం చేసుకోరేంది? మీకు షుగర్ రాకుండా ఉండేటందుకే గిట్లా తక్కువ ఇస్తానా? మీ ఆరోగ్యాన్ని కాపాడుతారా నేను అనుకుంటా చెప్పబట్టే. అబ్బాబ్బాబ్బాబ్బా ఆని దేశభక్తి తగలబెట్ట. జనాలానికి బుద్ధి చెప్పలేదా మరి? ఏం చెప్తారే వదినా? ఏమంటారు, మా ఆరోగ్యం గురించి నువ్వు గింతగానో ఆలోచిస్తున్నావా అని డబల్ పైసలు ఇచ్చి వస్తున్నారు. గట్లుంటుంది మన వాళ్ళ అమాయకపు తెలుగు మరి. ఊర్లందరు నీయాసుంటే తింగర్ మోకాలే అన్నట్టున్నారు కదా. సరే టైం అయిపోతుంది, జనాలకేమన్నా మెసేజ్ ఇస్తావా లేదా? ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ అమెరికా బందే అంటవాయే? లేకపోతేందే, మనోళ్ళ తెలివి చూస్తున్నావుగా. అయినా ఆమె మన ఇండియా గురించి పొగుడు చెప్పింది మంచిగానే ఉంది తీపాటు. కానీ మనకు ఆడొచ్చినంత జీతం ఈడ రాదుగానే గీతి. ఎంత చెట్టుకు అంత గాలే సీత. ఆడున్నంత పైసకు తగ్గట్టు ఆడ ఖర్చులుంటాయి. మనతన చిన్న చితక జీతాలు చిన్న పానాలు కాబట్టి మనతనున్న ఫీజులే మనకు ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళకి తక్కువగా వచ్చి అంతే అంటావా? మరి లేకపోతేందే, ఊళ్ళుండే పేదలు భూములమ్మి పిల్లగండ్ల చదివిపిస్తుర్రు. ఏండ్లకేండ్లు షిట్టీలేసి అవి లేపి పిల్లగండ్ల ఫీజులు కడుతుర్రు. కొన్ని ఏండ్ల పైసలు పిల్లగండ్ల చదువులకే కాబట్టి గీ మన తాన కథ. అందరు అట్లా లేరు కదా. లేరేందే? లేరుతి. లచ్చల జీతం ఉంటే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఏత్తారు. ఆ లచ్చల జీతం అన్నట్టే. వేలుంటే వేలల్లున్న స్కూళ్ళు. ఏమోనే, ఇప్పుడు లగ్జరీగా బతకాలంటే కట్టమే కానీ అవన్నీ ఇప్పుడు అద్దుతీ మనకెందుకు? అయ్యో అంతే అంటే వైగీతి, నేనైతే మంచి కొలువు కొడతానే. రేపు లగ్గం చేసుకున్నాక మా ఇంటనకు ఏ ఆపత్తి రాకుండా నేను కూడా కష్టపడతా. ఇద్దరం కలిసి కష్టపడతాం, మంచి ఇల్లునే వెళ్తాం. అబ్బా ఎన్ని రోజులకు నీ నోట్లే మంచి మంచి ముచ్చట వచ్చిందే. సరే నేను తతిమ వార్తలు చదివి వస్తా కానీ ఇంత కూర బువ్వండి ఇంటికి.